దహన బలి అర్పించాలి అంటే దహన బలిపీఠం మీద బలి మీద చుట్టూ కందకం తవ్వి మొత్తం అంతా 3 సార్లు నీళ్లు పోపిస్తూ పోయించాడు. చూడండి, నీళ్లు పోస్తే నీటికి మంటకు ఎలాంటి సంబంధం ఉంటుంది చెప్పండి? మంట ఉన్న దగ్గర నీళ్ళు పోస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది. నీళ్ళు ఉన్న దగ్గర మంట అంటుకోదు. బయలుదేవతలకి నిప్పు పెట్టొద్దు అన్నాడు అంతే. కానీ ఈయన హీ మేడ్ హిమ్సెల్ఫ్ మోర్ హ్యాండిక్యాప్డ్ ఫర్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్. మానవుని ప్రయత్నం అక్కడ ఏమీ జరగకుండా తాను ఏం చేశాడండి? వైకల్యునిగా చేసుకున్నాడు. అంటే ఇక్కడ మనిషి యొక్క కార్యం ఏమి జరిగే ప్రసక్తి లేదు. హ్యూమన్లీ ఇంపాసిబుల్, సైంటిఫికలీ ఇంపాసిబుల్. ఒకవేళ మనిషి ప్రయత్నించి ఒకవేళ ఏమైనా చేయాలనుకుంటే మనిషి కార్యానికంటూ స్కోప్ లేకుండా చేశాడు. దయచేసి వినండి, దేవుని ఆజ్ఞ ఎప్పుడు దిగొస్తుంది తెలుసా? మనిషి యొక్క ప్రమేయము ఎప్పుడైతే మైనస్ అవుతుందో ఆ ప్రాంతంలో దేవుని యొక్క అగ్ని ఏమవుతుంది? దిగొస్తుంది. అద్భుతమైన సత్యం. ఎప్పుడైతే మనిషి యొక్క క్రయం ఉంటుందో, మనిషి యొక్క కార్యం ఉంటుందో, వేర్ దెర్ ఇస్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, మనిషి యొక్క ప్రయత్నం ఉన్న దగ్గర ఆ కార్యం ఎవరు కార్యం అవుతుంది తెలుసా? మనిషి కార్యం అవుతుంది. బైబిల్లో ఒక సత్యం ఉంది. అద్భుతాలు ఎలా జరుగుతాయి? బ్రేక్ త్రూ ఎలా వస్తుంది? ఈరోజు జీవితాలు ఎలా మారిపోతాయి? గలతీ 3:5 ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన. చూడండి, అద్భుతాలు జరగడానికి ధర్మశాస్త్రం ద్వారా జరుగుతుందా లేదా విశ్వాసము ద్వారా జరుగుతుందా? ధర్మశాస్త్రం ఉన్న దగ్గర కృప పని చేయదు. దేవుని కార్యం ఎలా జరుగుతుంది? యేసుప్రభువారు ఎవరు అంటే కృపా సత్య సంపూర్ణుడు.